నమస్తే వెల్కమ్ టు న్యూస్ కే నా పేరు వెన్నెల ఇక పేపర్లోని ప్రధాన అంశాలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. జేహెచ్ఎంసీ మేయర్పై కేసు నమోదు, బతుకమ్మ కార్యక్రమంలో డీజే వినియోగించారని కేసు. మంత్రి కొండా సురేఖ వర్గీయుల అరెస్ట్, తన అనుచరులను విడుదల చేయాలని సీఐకి సూచించిన మంత్రి. శంషాబాద్ లో కారులో చెలరేగిన మంటల్లో కాలి బూడిదైన కారు, ప్రయాణికులు క్షేమం. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై మావోల కీలక ప్రకటన, 31 మంది కాదు 35 మంది మరణించారన్న మావోయిస్టు పార్టీ. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, 2 రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడుతున్న వాతావరణ శాఖ. నిన్న అలయబలయ కార్యక్రమం జరిగింది. అయితే అలయబలయలో తొలిసారిగా ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పాల్గొని అందరం కలిసికట్టుగా తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలి అంటూ కూడా ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అయితే మొదటిగా పేపర్ చూసుకుందాం. ఈనాడులో ప్రధాన అంశాలు చూస్తున్నట్టయితే నలుగురిలో ఒకరికి వెసులుబాటు, ఇక ఛత్తీస్గఢ్ చదువు శిక్షణ కొలువులు లేకుండా భారత్లో 25% యువత, గతంతో పోలిస్తే తగ్గిన ఇంకా ఎక్కువే ప్రపంచ కార్మిక సంస్థ నివేదిక వెల్లడి. ఏదైతే నలుగురిలో ఒకరికి వెనుకబాటుగా ఉన్నారంటూ చదువు శిక్షణ కొలువులు లేకుండా భారత్లో 25% యువత తగ్గిందంటూ చెప్పడం జరిగింది. ఇక గతంతో పోలిస్తే ఈ సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మేరకు ప్రపంచ కార్మిక సంస్థ నివేదిక వెల్లడించింది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే తెలంగాణ ఉద్యమంలో ఐకాసా ఏర్పాటుకు స్ఫూర్తి అలయబలే. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలయబలయలో పాల్గొన్న 5 గవర్నర్లు, వివిధ పార్టీల నాయకులు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే నిర్దోషిత్వం ఖరీదు, జైల్లో 10 ఏళ్ల నరకం, కన్నతల్లి చివరి చూపులకు లభించిన అనుమతి, కారాగారం నుంచి విడుదలైన 7 నెలలకే మృతి, ఆచార్యులుగా అనుభవం, హక్కుల కార్యకర్తగా పోరాటం, ప్రొఫెసర్ సాయిబాబా నేపథ్యం. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే విదేశాలకు బియ్యం నూకల ఎగుమతి, హాకా నిర్ణయం, ఇప్పటికే నూకలకు కేంద్రం అనుమతి. ఇక విదేశాలకు బియ్యం నూకల ఎగుమతి కింద అనుమతి కేంద్రం ఇచ్చింది. ఈ మేరకు అనుమతిని జారీ చేసింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే క్రమబద్ధీకరణపై కొన్ని వర్సిటీల్లో వివక్ష, ఒప్పంద సహాయ ప్రొఫెసర్ల ఆవేదన. ఇక మనం చూసుకోవచ్చు, తమ సర్వీసులు క్రమబద్ధీకరణపై కొన్ని విశ్వవిద్యాలయ అధికారులు వివక్ష కనబరుస్తున్నారని ఒప్పంద సహాయ ప్రొఫెసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆ తాండాల్లో 2 ఇళ్లకో ఇంజనీర్, పలువురు వైద్యులు, బ్యాంకు మేనేజర్లు, ఉన్నత ఉద్యోగాలు, అలాగే ఒక ఇంజనీర్ కృషితో విద్యా వెలుగులు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే అన్నారం సుందిళ్ళ నింపొద్దు, నింపుతామంటే మీ ఇష్టం, మాకు సంబంధం లేదు. నిర్వహకు నీటిపారుదల శాఖ ప్రతిపాదించడంతో స్పందించిన ఎన్డీఎస్ఏ కమిటీ. ఇటీవల ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ ఈఎన్సీలతో భేటీలో స్పష్టీకరణ. ఇక కవర్తే పెట్టే రైలు ప్రమాదంలో కుట్రాకోణం, బాగమతి ఎక్స్ప్రెస్ కు ముందు సరిగ్గానే వెళ్లిన మరో రైలు, విడివిడిగా ఎన్ఐఏ రైల్వే విభాగాల విచారణ. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి కనుక చూసుకున్నట్టయితే స్కిల్ వర్సిటీ కొలువు గ్యారంటీ, కోర్సు పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి ఉపాధి, 100% ఉద్యోగాల కోసం కంపెనీలతో ఒప్పందాలు, ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ షురు, 29 వరకు ఛాన్స్, ఏడాది 3 రంగాల్లో 4 కోర్సులు, 2 తాత్కాలిక ప్రాంగణాల్లో నవంబర్ 4 నుంచి తరగతులు. ఇక శిక్షణకు తొలి బ్యాచ్ లో 2000 మంది ఎంపిక. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు స్కిల్ వర్సిటీ కొలువు గ్యారంటీ అంటూ కూడా ఏదైతే మనం చూసుకోవచ్చు, మన స్కిల్లో గనక కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా స్కిల్ వర్సిటీ కింద కోర్సులు కూడా కొన్ని ప్రభుత్వం సూచించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వమే శిక్షణ ఇస్తుంది. అయితే మనం చూసుకోవచ్చు, ఈ నేపథ్యంలో అయితే స్కిల్ వర్సిటీ గనక కరెక్ట్గా ఉంటే కొలువు ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా కోర్సు పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి ఉపాధి లభిస్తుంది అంటూ కూడా తెలుస్తుంది. అయితే మనం చూసుకోవచ్చు, ఏడాది 3 రంగాల్లో 4 కోర్సులు కూడా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఈ నెల 29 వరకు దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరిస్తున్నారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే పట్నం మహేందర్ రెడ్డి చీఫ్ విప్ వెల, ఆయన మా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, రేవంత్ పాలనలో రాజ్యాంగం కోని ఏ పార్టీ వారికి విప్ జారీ చేస్తారు. ఇక చైర్మన్ బులెటిన్తో అనర్హతకు బలం, గవర్నర్ సిఎస్ కు లేఖ రాస్తాం, హరీష్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోలేదా, దీనికి మీరేం సమాధానం చెబుతారు, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కౌంటర్. ఏదైతే ఇటు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వర్సెస్ ఇటు
మనం చూసుకోవచ్చు హరీష్ కి పోటాపోటీ మాటల యుద్ధం జరుగుతుంది. అయితే పట్నం మహేందర్ రెడ్డి చీఫ్ విప్ ఎలా అవుతారు అంటూ కూడా ఈ మేరకు ప్రశ్నించడం జరిగింది. మా పార్టీకి చెందిన ఎమ్మెల్యే చీఫ్ విప్ ఎలా అవుతాడు అంటూ కూడా ఈ మేరకు ఆయన ప్రశ్నించారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే కొండా రేవూరి కాంగ్రెస్ లో బగ్గుమన్న వర్గ విభేదాలు, ధర్మారం ఫ్లెక్సీ వివాదం, ఎమ్మెల్యే ఫోటో లేదని రగడ, మంత్రి ప్రకాష్ రెడ్డి వర్గాల ఘర్షణ, ఇక పోలీసులపై సురేఖ ఆగ్రహం, సీఐ కుర్చీలో కూర్చోవడంపై వివాదం. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే కాంగ్రెస్ లో అంతర్గత పోరు బయటపడిందో మరొకసారి అనే విధంగా ఉంది. అయితే ఇటు మంత్రి ఫోటో లేదని చెప్పి మనం చూసుకోవచ్చు. ధర్మారం ఫ్లెక్సీ వివాదంలో ఎమ్మెల్యే ఫోటో లేదు అంటూ కూడా ఇటు మంత్రి ప్రకాష్ రెడ్డి వర్గాల ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఇటు పోలీసులపై కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆవిడ సీఏ కుర్చీలో కూర్చొని మాట్లాడడంపై కొంత వివాదం రాజుకుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే రేరా అప్లిలేట్ ట్రైబ్యునల్ ఉన్నట్టేనా? ఇక 4 నెలల క్రితం ఏర్పడిన ట్రైబ్యునల్ ఇంతవరకు నోటిఫై చేస్తూ రాని ప్రకటన, సిబ్బంది కేటాయింపులు చేయని సర్కార్, విచారణలు ప్రారంభించలేని పరిస్థితి, 40కి పైగా పెండింగ్ లో ఉన్న కేసులు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ప్రైవేట్ లో ఆయుష్మాన్ భారత్ అందని ద్రాక్షే, ఆరోగ్యశ్రీనే అందుబాటులో, గత సర్కార్ నుంచి ఇంతే, ఇతర రాష్ట్రాల ప్రజలకు మాత్రం పథకం వర్తింపు, ఆరోగ్యశ్రీలో లేని కొన్ని చికిత్సలు ఆయుష్మాన్లు స్థానికులకు వర్తింపజేస్తే ఎంతో మందికి ప్రయోజనం, వృద్ధులకు కేంద్రం ప్రకటించిన ఆరోగ్య బీమా పైన అనిశ్చితి. అయితే ప్రైవేట్ లో ఆయుష్మాన్ భారత్ అందని ద్రాక్షగానే మిగిలిందని, అయితే ఈ నేపథ్యంలో ఆయుష్మాన్ భారత్ గనక కొన్ని చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, అవి గనక ప్రకటిస్తే గనక వృద్ధులకు కేంద్రం ప్రకటించిన ఆరోగ్య బీమాపై కూడా ఈ మేరకు కొంత సందిగ్ధం నెలకొంది. మనం చూసుకోవచ్చు ఆరోగ్యశ్రీలో లేని కొన్ని చికిత్సలు ఆయుష్మాన్లో ఉండడం వల్ల ఒకవేళ స్థానికులు వర్తింపజేస్తే ఎంతో మందికి ప్రయోజనం చేకూరుతుంది అంటూ కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చూసుకోవచ్చు వృద్ధులకు ఆయుష్మాన్లో మరింత మేలు, అల్జిమర్స్ చికిత్స చేర్పు, మానసిక సమస్యలు కేంద్రం యోచన. అయితే మనం చూసుకున్నట్టయితే ఇటు కేంద్రం కూడా కొన్ని చికిత్సలను చేర్చింది. దాంట్లో కనుక చూసుకున్నట్టయితే ఆయుష్మాన్ భారత్లో ఇటు అల్జిమర్స్ చికిత్స అలాగే మానసిక సమస్యలను కూడా దాంట్లో చేర్చింది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే రవాణా శాఖల్లో కార్డులు నెల నుంచి అందుబాటులో లేని స్మార్ట్ కార్డులు, ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు ఎప్పుడో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు త్వరలోనే వస్తాయంటున్న అధికారులు. అమెరికా ప్రజల్లో తెలుగు బానర్లు, సంస్కృతి సన్మార్గం దేశానికి ఆదర్శం అంటూ డల్లాస్లో ఫ్లెక్సీ. ఇక కమలాకు రేహన్ మద్దతు, అరగంట వీడియో. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత, అనారోగ్యంతో వారం క్రితం నిమ్స్లో చేరిక, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికి హత్య, ముంబైలో కాల్చి చెప్పిన దుండగులు, 3 నిందితుల పట్టివేత, మరొకరు పరారీ. దేశంలో ఆఖరి కేకలు, ప్రపంచ సూచీలో 101,000. మనం చూసుకున్నట్టయితే దేశంలో ఆఖరి కేకల నేపథ్యంలో ప్రపంచ సూచీలో 105వ స్థానంలో భారత్, సీరియస్ కేటగిరీలో దేశం పాక్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు కూడా 42 దేశాల సరసన చోటు. మనకంటే ఉత్తమ కేటగిరీలో బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే వెలుగు గనక చూసుకున్నట్టయితే అలై బలైది కీలక పాత్ర, పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు స్ఫూర్తి ఇదే. సీఎం రేవంత్ దత్తాత్రేయ ఏటా రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నారు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్నారు, అందుకే తమ పార్టీ తరపున పాల్గొన్నామని సీఎం రేవంత్ వెల్లడి. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే అలై బలై కార్యక్రమంలో అన్ని పార్టీలు దాదాపు ఒక బీఆర్ఎస్ మినహా తెలంగాణను చూసుకున్నట్టయితే ఇటు బీజేపీ, కాంగ్రెస్ కూడా పాల్గొంది. అలాగే మనం చూసుకోవచ్చు ఏపీ నుంచి కూడా పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే పొలిటికల్ లీడర్ల భాష మారాలి, రాజకీయాలంటే ప్రజలు అసహించుకునేలా ఉండొద్దు కిషన్ రెడ్డి, మతపరమైన ఉద్రిక్తతలు రేపే మాటలు నియంత్రించాలి పొన్నం. ఇక నేతల భాష హద్దు దాటకుండా పార్టీలన్నీ నిర్ణయం తీసుకోవాలని సూచన. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే కులగణన సర్వే ఫేక్, బండి సంజయ్. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే కులగణన సర్వే చేస్తామంటూ కూడా ఇటు రాజకీయ పార్టీ మనం చూసుకోవచ్చు కేసీఆర్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే పేరుతో కులం సహా అన్ని వివరాలు సేకరించారు. ఆ సర్వే ఉండగా మళ్ళీ కులగణన పేరుతో డ్రామాలు ఎందుకు? కులగణన సర్వే ఫేక్, లోకల్ బాడీ ఎన్నికలు లేట్ చేసేందుకు ఈ మేరకు కులగణన అంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది అంటూ కూడా ఇటు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మందులు చల్లే డ్రోన్లకు మస్తు గిరాకీ, ఉపాధి పొందుతున్న యువత, ఎకరానికి 500 చొప్పున ఛార్జ్. రాష్ట్రంలో ప్రస్తుతం 3,000కు పైగా కిసాన్ డ్రోన్లు, అగ్రికల్చర్ వర్సిటీలో డ్రోన్ పైలట్ ట్రైనింగ్. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే జీఎస్టీ అక్రమాలపై యాక్షన్, ఎగవేతదారుల గుట్టు విప్పే పనిలో సర్కార్. ఇక ఎంక్వైరీ షురూ, లిస్టులో బడా కంపెనీలు బిజినెస్ చేయకుండానే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్తో ఖజానాకు గండి. ప్రధానంగా ఏదైతే జీఎస్టీలో అక్రమాలు జరుగుతున్నాయి ఈ మేరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అయితే ఎగవేతదారులు గుట్టు విప్పే పనిలో సర్కార్ కూడా పడినట్లుగా తెలుస్తుంది. ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత, అనారోగ్యంతో నిమ్స్లో తుది శ్వాస. ఎల్వి ప్రసాద్ దవాఖానకు కండ్లు దానం. ఇక మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికి హత్య, ముంబైలోని బాద్రాలో కొడుకు ఆఫీస్ ముందే కాల్పులు. ఇక నెక్స్ట్ చూసుకుందాం. మనం ప్రధానంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇటు సాక్షిలో కనుక చూసుకున్నట్టయితే భూమి లేదు, ఉన్న హక్కులు లేవు. ప్రొఫెసర్
సాయిబాబా కన్నుమూత గత 3 పేపర్లో ఏదైతే ఉందో అదే ఇక్కడ కూడా ప్రస్తావించడం జరిగింది. ఇక రాష్ట్ర సాధనకు తోడ్పడిన అలయ్ బలయ్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు ఈ కార్యక్రమం స్ఫూర్తి, రాజకీయాల అతీతంగా తెలంగాణ. ఇక 1000 మందికి ఒక్క డాక్టరే భారత్లో హెల్త్ వర్క్ ప్రోఫ్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక. మన దేశంలో ప్రతి 10,000 మందికి ఉన్న డాక్టర్లు 9.6 మంది మాత్రమే. ఇక దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ సీనియర్ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడిద్దాం. కృష్ణమూర్తి గారు నమస్తే అండి. కృష్ణమూర్తి గారు, మనం చూసుకున్నట్టయితే ఇటు నిన్న చూసుకోవచ్చు అన్ని పార్టీలు కలిపి ఒక్క బీఆర్ఎస్ తప్ప మిగతా అన్ని పార్టీలు అలయ్ బలయ్ కార్యక్రమానికి వచ్చి మనం చూసుకోవచ్చు. తొలిసారిగా ముఖ్యమంత్రి కూడా వచ్చారు, సీఎం రేవంత్ రెడ్డి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అలాగే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు, అందరం కలిసి సమిష్టిగా ముందుకెళ్తాం, తెలంగాణ అభివృద్ధికి పాటు పడదాం అంటూ కూడా ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అలయ్ బలయ్ సంబంధించిన విషయం మనం పరిశీలిస్తే అంతరించిపోతున్న కళలను పునరుద్ధరింపజేసేందుకు ఇది ఒక వేదికగా మారుతుందని చెప్పచ్చు. ఒకప్పుడు హరికథ, బుర్రకథ, జానపద నృత్యాలు ఇవన్నీ గ్రామీణ వాతావరణంలో ప్రతినిత్యం చోటు చేస్తుంది. ఏదైనా శుభకార్యం జరిగినా, ఏదైనా తిరునాళ్ళు లాంటివి జరిగినప్పుడు అక్కడ ఖచ్చితంగా హరికథను, బుర్రకథను వీటిని ఏర్పాటు చేసేవాళ్ళు, కొంత చేసిన వాళ్ళు. సనాతన సాంప్రదాయాన్ని కాపాడేందుకు ఈ హరికథ, బుర్రకథల ద్వారా కొంత ప్రయత్నం జరిగేది. కానీ అధునాతన సమాజంలో ఈ డీజే సంస్కృతి, రికార్డు సంస్కృతి ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ కళలు అంతరించిపోతాయి. అక్కడ అలయ్ బలయ్లు ఇవన్నీ కనిపిస్తాయి. అదేవిధంగా సాంప్రదాయ నృత్యాలు ప్రాంతీయ పరంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన నృత్యాలు ఉంటాయి, సాంప్రదాయ నృత్యాలు. వాటిని ఇక్కడ ప్రదర్శించారు. ఈ రకంగా చూసుకుంటూ పోతే అనేకమైనటువంటి కళలు దీంట్లో చూపించి ప్రజలకు, అంటే నేటి తరానికి తెలియజేసేందుకు ఈ కళలు కూడా ఉన్నాయి. ఈ సనాతన కళలు వీటిని పరిరక్షించుకుందామనే ఒక సందేశాన్ని ఈ అలయ్ బలయ్ ద్వారా చూపించేందుకు ప్రయత్నం చేశారు. రెండో అంశం, రాజకీయ కోణంలో, రాజకీయ యాంగిల్లో కాకుండా దత్తాత్రేయ గారు 19 సంవత్సరాల క్రితం దీన్ని ప్రారంభించారు. వారి యొక్క సదుద్దేశంతో ఈ అలయ్ బలయ్, అంటే దసరా తర్వాత అందరం కలిసి మరోసారి దసరా శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు అనే విధంగా దీనికి ఏర్పాటు చేశారు. అప్పట్లో అంటే తెలంగాణ ఉద్యమం బీజం పడి కొంత ఉర్రుతులవుతున్న నేపథ్యంలో ఈ అలయ్ బలయ్ కార్యక్రమం దత్తాత్రేయ గారు ప్రారంభించారు. అప్పుడు అన్ని పార్టీలు పాల్గొని తెలంగాణ ఉద్యమానికి భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం ఏంటి, ఉద్యమాన్ని మరింత ఉధృతంగా తీసుకెళ్లాలంటే ఏ రకంగా ఉన్నది, ఈ వేదిక ద్వారా కొంత ప్రజలకు తెలియజేసిన ప్రయత్నం చేశారు. ఈ పార్టీ ఆ పార్టీ అన్నారు. దాదాపు అన్ని పార్టీలు కూడా ఈ అలయ్ బలయ్ మొదటి నుంచి కూడా, దత్తాత్రేయ గారు బీజేపీకి చెందినటువంటి నేత అయినప్పటికీ అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు వచ్చేవారు. నిన్న బీఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీ, అసలు గతంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా ఈ అలయ్ బలయ్ అంటే రాజకీయ నాయకత నిర్వహించినప్పటికీ రాజకీయేతర కార్యక్రమంగా దీన్ని నిర్వహించడం ద్వారా, నిర్వహించడం రాజకీయ నాయకనే కావచ్చు, కానీ రాజకీయేతర కార్యక్రమంగా దీన్ని నిర్వహించారు. కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు పాల్గొన్నారు. అన్ని పార్టీల వాళ్ళు దీన్ని ఉత్సాహంగా పాల్గొని దీన్ని పురోగతి చేశారు. కానీ ఇక్కడ ఈ అలయ్ బలయ్ ద్వారా తెలంగాణ ఉద్యమం మరింత ఉరుతున్నది. అలయ్ బలయ్లో వచ్చినటువంటి ఆలోచన, అలయ్ బలయ్లో నేతల యొక్క ప్రసంగాలు, వీటి ద్వారా తెలంగాణ జేఏసీ ఏర్పడింది. జేఏసీ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమం మరింత ముందుకెళ్ళింది. అంటే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక సంఘాలన్నీ ఏకమై సకల జనుల సమ్మె అనేది ఏదైతే ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణలో సకల జనుల సమ్మె అనేది ఏదైతే జరిగిందో దాదాపు 50 రోజుల పాటు జేఏసీ ఆధ్వర్యంలో జరిగింది. ఎక్కడ ఎటువంటి హింసాత్మక ఘటన జరగకుండా
సమ్మె జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సమాజం సహాయ నిరాకరణ, ఒక రకంగా చెప్పాలంటే సహాయ నిరాకరణ కార్యక్రమం చేపట్టింది. అంటే ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి కార్యక్రమం అలాగే బజార్. అలాంటి కార్యక్రమం 19 సంవత్సరాలుగా నిరాకరణంగా కొనసాగిస్తున్నాం. దత్తాత్రేయ గారు వారు గవర్నర్ అయిన తర్వాత వారి కూతురు విజయలక్ష్మి గారు దీన్ని చేపట్టారు. నిన్న జరిగిన కార్యక్రమంలో సీఎం గారు రావడం, రేవంత్ రెడ్డి గారు పాల్గొని అలాగే యొక్క విశిష్టత, దాని యొక్క ప్రాముఖ్యత, అలాగే ద్వారా తెలంగాణ ఉద్యమం ఏ రకంగా ముందుకు వెళ్ళిన అంశాన్ని మరోసారి గుర్తు చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేను ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నాను. అలాగే మనం నిన్న చూసినట్టయితే కనుక మనం చూసుకోవచ్చు, రాజకీయాలంటే ప్రజలకు అసహ్యం కలిగేలా వ్యాఖ్యలు ఉండొద్దు, రాజకీయ నాయకుల భాష మీద కూడా పట్టుండాలి అంటూ కూడా నిన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది అలైపల్లె కార్యక్రమంలో. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒక రకంగా చెప్పాలంటే మనం చాలా రకాల జోకులు కూడా చూస్తున్నాం. ఇంట్లో ఇద్దరు పిల్లలు తీసుకుంటే నేను టీవీ పెట్టినావా అని అడుగుతున్నారు. అంటే టీవీలలో కానీ మిగతా బహిరంగ సభలో కానీ రాజకీయ నాయకుల ప్రసంగాలు చాలా జుగుప్సాకరంగా ఉంటున్నాయి. భాష మారాల్సిన అవసరం ఉంది. నోరుంటే బూతులు మాట్లాడతాం అనే విధంగా అదే అదే అంటే బూతులే రాజకీయ భాష అనే విధంగా నేత వ్యవహరిస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. విలువలతో కూడిన రాజకీయాలు చేయడం, నైతికత కూడిన రాజకీయం చేయడం మంచిది. విలువలు లేకుండా అనైతికంగా రాజకీయాలు చేయడం అనేది సరైనది కాదు. సమాజానికి కూడా చెడ్డపేరు, సమాజానికి చెడు చేకూర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులను ప్రజలు కొంత ఆదర్శవంతంగా తీసుకున్నప్పుడు వాళ్ళు అనుసరించేది కొంత ప్రయత్నాలు చేస్తారు. అట్లాంటి సమయంలో రాజకీయ నాయకులు కొంత ఆలోచన చేసి మాట్లాడాల్సిన అవసరం. గత కొంతకాలంగా తెలంగాణలో దురదృష్టవశాత్తు భాష పూర్తి స్థాయిలో గాడి తప్పింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ గారు భాషను పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టించారు. తెలంగాణ అంటే బూతు భాష, తెలంగాణ భాష బూతు భాష అనే విధంగా వారు ఆ స్థాయి తీసుకొచ్చారు. వాస్తవానికి తెలంగాణ భాషకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు, ప్రత్యేక గుర్తింపు. మాట్లాడే భాష బట్టి ఇప్పుడు తెలంగాణ అనే విధంగా వచ్చేది. అట్లాంటిది ఇప్పుడు మామూలుగా మాట్లాడితే ఎవరు గుర్తించే పరిస్థితి లేదు. బూతులతో మాట్లాడితే తెలంగాణ అనే విధంగా వచ్చేది. ఇది మారాల్సిన అవసరం ఉంది. కొంచెం విలువలతో కూడినటువంటి భాష కావాలని అవసరం. భాషా ప్రయోగంలో కొంత జాగ్రత్తలు పాటించబడతారు. ఈ పార్టీ మనం గతంలో అనేక సందర్భాల్లో ఇదే సందర్భాలు చెప్పుకున్నాం. ఈ సందర్భంగా ఏ పార్టీ దీంతో వినాయకు ఉండట్లేదు. అన్ని పార్టీలు అదే రకంగా తయారైనాయి. ఎవరంటే వారు మాట్లాడితే నేను మాట్లాడితే వారు మాట్లాడతాం. అది సరైనది కాదు. భాష విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది. రాజకీయ నాయకులు వారి ప్రవర్తన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన. ఇటు పొన్నం కూడా వ్యాఖ్యానించారు, ఇటు మతపరమైన మాటలు రెచ్చగొట్టే విధంగా మాటలు ఉండొద్దు అంటూ కూడా పొన్నం కూడా మాటల విషయంలో చెప్పడం జరిగింది, మతపరంగా మాట్లాడొద్దు అంటూ కూడా. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మతపరంగా మాట్లాడటం అనేది ఇక్కడ ఉండదు. భాషకు మతానికి సంబంధం లేదు. బూతు భాష మాట్లాడితే దాని మతపరమైన భాష, లేకపోతే మంచి భాష మాట్లాడితే అది మంచిది అనేది సరైనది కాదు. మతపరంగా రెచ్చగొట్టేది ఎక్కడ ఉండదు. మారుతున్న కాలాన్ని బట్టిగా, మారుతున్న సమీకరణను బట్టిగా మాట వస్తూ ఉంటుంది. దానికి మా భాషకు మతానికి సంబంధం లేదు. మత విశ్వాసాలు దెబ్బతీసే విధంగా ఎవరు వ్యవహరించినా వాళ్ళ పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలా వ్యవహరించకుండా ఉండడంతో కొంత సమస్యలు వస్తున్నాయి, కొన్ని చోట్ల వస్తా ఉన్నాయి. వాస్తవానికి మతపరమైనటువంటి అంశాలు గత కొంతకాలంగా రాష్ట్రంలో కొంతకాలంగా ఎక్కువైంది. కారణం ఏంటిది?
ఈ ప్రభుత్వం కొంత ఉదాసీనంగా ఉండడంతో ఇట్లాంటి కొంత చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఉన్న ప్రభాకర్ గారు మాట్లాడిన విషయంలో మతపరమైన భాష ఎక్కడా ఉండదు. ఎవరు మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని కూడా సరైనది కాదు. మతానికి రాజకీయాలకు అసలు జోక్యం చేయకూడదు. ఇటీవల కాలంలో మనం చూడవచ్చు, తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు విచారించడం చెప్పింది. ధర్మానికి రాజకీయానికి సంబంధం లేదు. తిరుమల లడ్డూ విషయంలో కానీ తిరుమల లడ్డూ ఇది మతపరమైనటువంటి ధర్మపరమైనటువంటి అంశం ఎక్కడ దాని రాజకీయాలు చెప్పింది, కానీ రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా అలా చేయకూడదు ఎవరైనా సరే. దీని విషయంలో ఇప్పటికే భాష మీద సరైన పట్టు ఉండి నిగ్రహం కోల్పోకుండా రాజకీయ నాయకులు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మంచి భాష వచ్చే అవకాశం ఉంది, మంచి పదాలు వచ్చే అవకాశం. నిగ్రహం కోల్పోయి ఏం మాట్లాడుతుంది జరిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే భాష మీద పట్టు అనేది చెప్పే అవకాశం ఉంటుంది. మనం మరొక అంశం చూసుకున్నట్టయితే నేను చూసుకోవచ్చు, ధర్మారంలో ఫ్లెక్సీ వివాదం నెలకొంది. అయితే ఇంతవరకు కూడా అంతర్గత మనం గత కొంతకాలంగా కూడా చూసుకున్నట్టయితే గతంలో కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాట్లు ఉంటే, వర్గ విభేదాలు ఉంటాయంటూ కూడా నెలకొన్నాయి. అయితే మనం చూసుకోవచ్చు, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఇటు సీఎం అయ్యారో అంతకుముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా మనం చూసుకోవచ్చు కొంతమేరకు అవి తగ్గి అన్ని సద్దుమరిగాయి. కాకపోతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా చూసుకున్నట్టయితే ధర్మారంలో కూడా అంతర్గత విభేదాలు వర్గపోరు మొదలైంది. ఎమ్మెల్యే ఫోటో లేదు అంటూ కూడా ఇటు మంత్రి కొండా సురేఖ వర్గీయులు వర్సెస్ మనం చూసుకోవచ్చు ప్రకాష్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. అయితే మనం ఇక్కడ ఒక కీలక అంశం చెప్పుకోవాల్సింది ఏంటంటే, నిన్న ఇటు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మంత్రి కొండా సురేఖ సీఏ కుర్చీలో కూర్చొని పోలీసులకు వార్నింగ్ ఇవ్వడం కొంత రకంగా చూసుకుంటే వివాదం నెలకొంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇది కరెక్టే అంటారా? అసలు ఎందుకని ఎమ్మెల్యే ఫోటో వేయలేదంటారు? వరంగల్ జిల్లాకు సంబంధించిన నర్సంపేట ఎమ్మెల్యే రేవంత్ ప్రకాష్ రెడ్డి మంత్రి కొండా సురేఖ మధ్య కొంత కాలంగా కోల్డ్ వార్ జరుగుతుంది. గతంలో కూడా ఇద్దరి మధ్యల జరిగిన ఫోన్ సంభాషణ కూడా లీక్ అయ్యాయి. నా వాళ్ళను ప్రారంభం అంటే నీ వాళ్ళని ఎందుకు అని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాట్లాడడం ఇవన్నీ జరిగేది. కొంతకాలంగా కోల్డ్ వార్ జరుగుతా ఉంది. అందులో భాగంగానే నిన్న ధర్మారంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి ఫోటో లేకుండా మంత్రి కొండా సురేఖ అంచనలు కొంత ఫ్లెక్సీ కట్టాలనే వివాదం మొదలైంది. అది చిరికి గాలివాడంగా మారింది. అది పోలీస్ స్టేషన్ పరిగి కాంగ్రెస్ తోనే 2 వర్గాలు ఏర్పడ్డాయి. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే 2 వర్గాలుగా విడిపోయి వాళ్ళు పరస్పరం దాడులకు తెగబడ్డారు. చివరికి పంచాయతీ పోలీస్ స్టేషన్ రావడం, పోలీస్ స్టేషన్ లో ఇరు వర్గాల వాళ్ళు మళ్ళీ ఒకసారి మానవ యుద్ధాన్ని కొనసాగించడం, విషయం తెలుసుకున్న మంత్రి పోలీస్ స్టేషన్ రావడం మంచిది. అంటే కాంగ్రెస్ లో వర్గ విభేదాలు లేవు అని అనుకోవడం అనేది అంటే ఓకే చెప్పుకుంటారు, కానీ ఖచ్చితంగా ఉన్నాయి. ఇది కొంత అధిష్టానం చాలా కఠినంగా ఉన్నందువల్ల బయటకు రావచ్చు. రెండో అంశం, కొండా సురేఖ ఇప్పటికే కొంత వివాదాల్లో చెప్పుకున్నారు. వారి అంశము, వారి వ్యాఖ్యలు కొంత వివాదాస్పదంగా మారినవి. సినీ రంగం పైన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, అక్కినేని కుటుంబం మీద చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా కొంత చర్చనీయాంశంగా మారిన అధిష్టానం ఈ విషయం చాలా సీరియస్ గా ఉంది. ఈ సమయంలో మరోసారి మంత్రి కొండా సురేఖ పోలీస్ స్టేషన్ వెళ్ళము, సిఐసితో కూర్చుండి మరి సిఐ గారు కూర్చోమన్నారా, అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఇంకా చూడాల్సిన. దాంట్లో మంత్రి గారు సిఐసితో కూర్చోడం అనేది వివాదాస్పదం కాదేమని నాకు అనిపిస్తావు. గౌరవంగా ఒక మంత్రి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు సిఐ గారు వినమ్రంగా వచ్చి కూర్చోండి మేడం అని చెప్పుకుంటారు, వాళ్ళు కూర్చుంటారు. దాంట్లో తప్పేం లేదని నాకు అనిపిస్తా ఉన్నది. ఏదేమైనా సురేఖ గారు ఈ రకంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులను ఆలోచించడము, పోలీసులను వాళ్ళతోటి కొంచెం దురుసుగా మాట్లాడడం అనేది మరోసారి వివాదాస్పదమైంది. ఈ విషయంలో
కాంగ్రెస్ పార్టీకి మరో తలనొప్పి మొదలైందని చెప్పవచ్చు. అదేవిధంగా అంతర్గతంగా కుమ్మునట్లు కాంగ్రెస్ ఐకమత్యంగా ఉంది, ఎక్కడ ఎలాంటి విభేదాలు లేవు, కాంగ్రెస్ శ్రేణులన్నీ తాటిపై నడుస్తా ఉన్నాయి అని బహిరంగంగా చెప్పుతున్న కాంగ్రెస్ పార్టీకి తాజా సంఘటన కొంత సంక్లిష్టంగా మారే అవకాశం. అంటే అలాగే చూసుకున్నట్టయితే ఇటు పట్నం మహేందర్ రెడ్డి చీఫ్ విప్ ఎలా అయ్యాడు అంటూ కూడా నిన్న హరీష్ రావు ప్రశ్నించడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని కూడీ చేస్తున్నారు, అసలుకి మా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఎట్లాగా చీఫ్ విప్ అవుతాడు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అలాగే ఇటు సీఎస్ కు అలాగే గవర్నర్ కూడా రేఖ రాస్తూ ఇదే అంశంపై అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? వ్యాఖ్యలు గురువుల సామర్థ్యం గుర్తుకొస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళని తీసుకొని మంత్రి పదవి ఎట్లా ఇచ్చారు నేను చెప్పాలి కదా. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దగ్గర కలిసి సరితారు వారిని బీఆర్ఎస్ తో తీసుకొని విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించింది ఎవరు? ఏ ప్రభుత్వం, ఏ పార్టీ? ఏ రాజ్యాంగంలో ఉంది ఈ రకంగా చేయొచ్చు అనే ముందు హరీష్ రావు గారు స్పష్టం చేయాలి. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి తలసాని శ్రీనివాసరావు తీసుకెళ్ళి మంత్రి పదవి ఇచ్చింది ఎవరు? ఏ రాజ్యాంగంలో ఉంది మంత్రి పదవి? ఒక పార్టీ గెలిచిన ఒక పార్టీ ఇవ్వచ్చు, విప్పు ఇవ్వద్దు అని చెప్పాలి. ముందు దీనికి సమాధానం చెప్పి ప్రజలకు తర్వాత మహేందర్ రెడ్డి గురించి మాట్లాడితే బాగుండేది. హరీష్ రావు గారు ముందు సమాధానం చెప్పలేదు కదా, చెప్పాలి కదా. అంటే వాళ్ళు చెప్పిన రాజకీయాల్లో ఎన్ని అవలక్షణాలను ఉన్నాయో అవన్నీ అవలక్షణాలన్నింటినీ బీఆర్ఎస్ పార్టీ అనుసరించి చూపించింది. వాళ్ళు ఏం మాత్రం మాట్లాడడానికి అధికారం లేదు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలకు సంబంధించిన ప్రస్తుతం రాజకీయాలకు ఏ అంశం మీద మాట్లాడే నైతిక హక్కు లేదు వాళ్ళ. ముందు చెప్పాలి కదా. 12 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ చెందిన ఎమ్మెల్యేలను తీసుకొని ఎల్పీ విలీనం అయిపోయిందని చెప్పారు. కాంగ్రెస్ ట్రెడిషనల్ పార్టీ బీఆర్ఎస్ తో విలీనమైంది, లేని లేదని గుర్తింపు ఇవ్వలేదు. ఇవ్వకుండా తమకు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను కల్పించింది ఎవరు? అప్పుడు ఏ రాజ్యాంగం ప్రకారంగా వీళ్ళకు ఈ రకంగా చేశారు చెప్పాలి కదా. ఈ రకంగా వాళ్ళు రాజకీయాల్లో అనైతికతను పూర్తి స్థాయిలో ప్రోత్సహించి అనుసరించి ఆచరించి చూపించింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు అని అనుకోవడం అనేది ఎంత ప్రజలు ఏదో నమ్ముతారు, ఇంకా మమ్మల్ని విశ్వసిస్తారు, ఇంకా మమ్మల్ని నమ్ముతున్నారు ప్రజలు. ఏదో మేము పెద్ద మేధావులము, మేము చెప్పింది కరెక్ట్, మేము అసలు మొత్తం అత్యుత్తరము, మేము మిగతా వాళ్ళు చేసిన తప్పు మేము కరెక్ట్ చేసాము అనుకోవడం సరైనది కాదు. తెలంగాణ సమాజం అన్ని గుర్తుపెట్టుకుంటుంది, అన్ని గుర్తుంచుకుంటుంది. ఎవరేం చేశారు, ఎవరేం మాట్లాడారు, ఎవరేం చేస్తున్నారు. ఏమీ లేకుండా ఏం మాట్లాడకుండా ఎవరు కూడా మంచిది. చెప్పాను కదా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గడిచిన 10 ఏళ్లుగా ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. దాని మీద మాట్లాడితే బాగుంటుంది హరీష్ రావు. అదే ఏమిచ్చారు సార్, మీరు 10 సంవత్సరాలు పాలించారు సార్, ఇంకోసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాము ఈసారి. మీరు ప్రతిపక్ష నేతగా ఉండి ఈ ప్రభుత్వ పనితీరు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని పరిశీలించి సలహాలు సూచనలు ఇవ్వండి సార్. రాష్ట్రాన్ని మరింత పురోభివృద్ధి సాధించేందుకు మీరు మీ వంతు సహాయం అందించండి సార్ అని చెప్పేసి ప్రజలు కేసీఆర్ ఆదేశించారు. ఆచరిస్తుందా
దాన్ని అనుసరిస్తున్నారు బీఆర్ఎస్ నాయకుడు? చెప్పాలి కదా. అధికారం ఉంటేనేమో గడిత పాలన, చుట్టూ మన పోలీస్ పాలన పెట్టుకొని ఎవరు వెనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే ఎవరిని వెనుక ఫామ్ బాధ పడుకుంటారా? ప్రజలకు అందుబాటులో ఉంటారా? మీరు గెలిపించినటువంటి గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కూడా మీరు అందుబాటులో ఉంటారా? చెప్పాలి కదా. దీని మీద హరీష్ రావు గారు ముందు మాట్లాడి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం లేవనెత్తినటువంటి అంశాల మీద హరీష్ రావు గారు ప్రజలకు స్పష్టత ఇచ్చిన తర్వాత మహేందర్ రెడ్డి గురించి మాట్లాడి బాగుంటుంది. మహేందర్ రెడ్డి గురించి మాట్లాడే ముందు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మాట్లాడే ముందు ఏదో వాళ్ళు తప్పులు చేస్తున్నారు, మేము అసలు ఏం తప్పు చేయలేదు, మేము చాలా దిక్కాల్సిన వాళ్ళము అని చెప్పే ముందు ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుంది. కొంత ఆత్మవిమర్శ చేసుకోవాలి హరీష్ రావు గారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ప్రజలకు ఏ హామీలు ఇచ్చారు, ఏ హామీలు నెరవేర్చారు అనే విషయాన్ని కూడా కొంత హరీష్ రావు గారు ఆత్మవిమర్శ చేసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. అంటేటప్పుడు నైతికతను మొత్తాన్ని రాజకీయాల్లో ఉన్నటువంటి అవలక్షణ అన్నింటినీ మీరు అనుసరించారు. ఇప్పుడు ఏదో మహేందర్ రెడ్డి మీ కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది, ఇది ఏ రాజ్యాంగంలో ఉందంటే మరి మంత్రి పదవికి ఏ రాజ్యాంగం ప్రకారం చెప్పాలి కదా. రాజ్యాంగంలో ఏ సెక్షన్ లో ఉంది, ఏ అంశంలో ఉంది, ఏ పుటలో ఉంది కూడా చెప్పాలి కదా. రాజ్యాంగ పుస్తకం ఎక్కడ చెప్పాలి కదా. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉందా ఇవన్నీ? చెప్పాల్సిన అవసరం ఉంది కదా. చెప్పకుండా మాట్లాడడం అనేది సరైనది కాదు. ప్రజలు వాళ్ళని విశ్వసించట్లేదు. ముందు వాళ్ళని విశ్వసించాలి, విశ్వాసంలో తీసుకోవాలి. గతంలో జరిగిన తప్పుదాలన్నీ మీద ప్రజలకు ముందు క్షమాపణ చెప్పాలి. ప్రజలకు వివరణ ఇవ్వాలి, ఎందుకు చేయాల్సి వచ్చింది ఇవన్నీ తప్పులు, ఎందుకు ఈ ఆలోచనలన్నింటినీ రాజకీయాల్లో చొప్పించాల్సి వచ్చింది అనే విషయాన్ని ముందు ప్రజలకు తెలిపి తర్వాత మాట్లాడే బాగుంటుంది. అనవసరంగా మాట్లాడి ప్రజల్లో చులకన కావడం అనేది మంచిది కాదని మన అభిప్రాయం. రైట్ కృష్ణమూర్తి గారు, థ్యాంక్ యూ. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ధర్మారంలో ఒక రకంగా చూసుకోవచ్చు, కాంగ్రెస్లో మరొకసారి వర్గపోరు బయటపడింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే మంత్రి వర్సెస్ అటు మనం చూసుకోవచ్చు ప్రకాష్ రెడ్డి మధ్య ఘర్షణ నెలకొంది వర్గీయుల మధ్య. ఈ నేపథ్యంలో మరి వర్గపోరును